హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఇక్కడైతే ముందుగా ఫిషెస్ని ఇలా పీసెస్గా కట్ చేపించేసుకొని దీన్ని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. సో చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందో. సో ఇలా బాగా మనం క్లీన్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 1 కిలో ఫిష్ని తీసుకున్నాను. సో ఈ ఫిషెస్ని ఇలా మనం ఈ పీసెస్ని ఇలా సపరేట్గా చేసి పెట్టేసుకోవాలి. సో ఫ్రైకి సపరేట్గా అలాగే పులుసుకు సపరేట్గా తీసుకున్నాను. సో దీనికైతే నేను 100 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ఈ 100 గ్రాముల చింతపండులోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీని తర్వాత మనం 5 టమాటోస్ని తీసుకోవాలి. మంచి పండు టమాటోస్ని తీసుకోండి. అలాగే 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక మామిడికాయ. సో మనం తీసుకున్న టమాటోస్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. వెడల్పాటి కడాయి తీసుకోవాలి. సో వెడల్పాటి కడాయిలో అలాగే ఆయిల్ వేడైపోయిన తర్వాత కొన్ని ఆవాలు, మెంతులు వేసుకోవాలి. సో ఇలా మనకు వెడల్పాటి కడాయి ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. సో దీని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. సో దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫిష్ కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇది కొంచెం ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. సో ఇలా బాగా బ్రౌన్గా ఎర్రగా వచ్చేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసేసుకోవాలి. సో చూసారా. సో ఇవి వేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో ఇవి బాగా వేగనివ్వాలన్నమాట. సో మనం ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ కానీ బాగా వస్తుంది. అలాగే టమాటోస్ అనేది తొందరగా కుక్ అవుతాయి. సో దీనిని 1 or 2 మినిట్స్ వరకు మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో అప్పటి వరకు అయితే నేను 2 or 3 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ పసుపు, జీలకర్ర, మెంతులు సో ఈ 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇదైతే 1 స్పూన్ తీసుకున్నాను. సో ఈ మూడింటిని దీంట్లో వేసేసుకుందాము. సో దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని 1 మినిట్ వరకు బాగా కలపాలన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు రసంని తీసుకుందాము. సో ఆ చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. సో ఈ రసంని మనం దీంట్లో వేసేసుకుందాము. సో ఇందులో ఇలా మనం కలుపుకుంటూ వేసుకోవాలి. సో ఈ రసం మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఈ చింతపండు పులుసు మొత్తాన్ని వేసేసుకోవాలి. సో ఈ పులుసు మొత్తం వేసేసుకున్న తర్వాత సో మనం బాగా కలపాలి. సో కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. సో మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీరని కానీ పైన వేసుకోవాలి. సో ఇలా కొంచెం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో మధ్యలో తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి. సో ఇలా బాగా ఉడికిన తర్వాత సో మన ఫిష్ పీసెస్ని వేసేసుకుందామండి. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. సో చూసారా ఇలా వేసుకోవాలి. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫిషెస్ని కుక్ చేసుకోవాలి. సో ఎక్కువ కానీ కుక్ చేయకూడదు. సో ఎక్కువ కుక్ చేస్తే ఇవి విరిగి వచ్చేస్తాయి అన్నమాట. సో చూసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. సో దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ కానీ వేసేసుకుందాము. సో చూసారా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో వేసేసిన తర్వాత ఇప్పుడైతే ధనియా పౌడర్ అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుందాము. సో ఇవి లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది బాగా ఇస్తుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీరని కానీ కొంచెం పైన వేసుకుందాము. సో అంతే అండి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో మధ్యలో మనం ఇలా చూసుకుంటూ ఉండాలి. థిక్నెస్ మరీ పల్చగా లేకుండా అలాగే గట్టి పడకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే అంతే మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారా. సో ఇలా మనం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారా ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి, గరిట అనేది పెట్టకూడదు.
సో అంతే అండి. సో ఇలా తీసుకొని మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో అంతే అండి, చాలా ఈజీగా ఫిష్ కర్రీని మనం రెడీ చేసుకోవచ్చు. మీకు గాన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.